అటు దానవులు రాక్షసులు అమృతం కోసం ఫైట్ చేస్తారు. ఈ స్టోరీ మనకు తెలుసు. అందులో అమృతం వచ్చిన తర్వాత అమృతం మోహిని రూపంలో వస్తాడు. విష్ణుమూర్తి దేవులకు పంచుతాడు, రాక్షసులకి అందకుండా చేస్తాడు. ఈ క్రమంలో ఇంద్రుని యొక్క కుమారుడైన జయంత్ ఆ అమృత బాణాన్ని తీసుకుని పరిగెత్తుకుంటూ వెళ్తాడు, ఎవరికి రాక్షసులకు దొరకకుండా. అప్పుడు కొన్ని డ్రాప్స్ అని నేలపైన పడతాయి. అవే హరిద్వార్, ప్రయాగ, నాసిక్, ఉజ్జయిని, ఈ 4 ప్రాంతాల్లో పడతాయి. ఇది కుంభ్ అంటే 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అర్ధకుంభ అనేది 6 ఏళ్ళకు ఒకసారి జరుగుతుంది. అలాగే పూర్ణ కుంభ అనేది 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. మహాకుంభ్ ఇప్పుడు జరుగుతున్నది మహాకుంభమేళ. ఇది 144 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అంటే 12 × 12 144 ఇయర్స్కి ఒకసారి జరిగేదే మహాకుంభమేళ. అంటే మన జీవిత కాలంలో ఈ కుంభమేళాన్ని చూడలేము. ఒక మనిషి ఇప్పుడు పుడితే ఇంకా 144 ఇయర్స్ తర్వాతే కుంభమేళ వస్తుంది. అంటే ఇప్పుడు ఈ మహాకుంభమేళను చూస్తున్న మన అందరం నిజంగా అదృష్టవంతులమనే చెప్పుకోవాలి. ఈ మహాకుంభమేళ అనేది ఈ కుంభమేళ అనేది ఏమి ఇప్పుడు స్టార్ట్ కాలేదు. పూర్వం మౌర్యుల కాలం నుంచి అంటే మనకి ఋగ్వేదం ఈ లిటరేచర్లో చెప్తా ఉంటుంది. గంగా, యమున, సరస్వతి. సరస్వతి అంటే ఇప్పుడు మనకు కనిపించట్లేదులే కానీ అంతర్వాహినిగా అయిపోయింది, సింధు నగర కాలంలో ఉండింది. సో ఈ 3 ప్రదేశాలు సంగమించే ప్రదేశంలోనే కుంభమేళ జరుగుతూ ఉంటుంది. సో ఇది మౌర్యుల కాలం అంటే దాదాపుగా 5th 6th సెంచరీలోనే ఇది నడిచింది. కానీ ఆ తర్వాత బౌద్ధ మతం రావడం, బుద్ధుడు ఈ నీళ్ళలో మునిగితే పుణ్యం రాదు అని చెప్పడం, అలా కొన్ని ఇన్సిడెంట్ జరిగి కొంచెం ప్రయారిటీ తగ్గొచ్చు. ఆ తర్వాత గుప్తుల కాలంలోకి వచ్చిన తర్వాత గుప్తుల కాలంలో ఎక్కువగా హిందూ మతానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. అందులో వైష్ణవిజం అనేది చాలా ఎక్కువ ఉండేది. ఆ తర్వాత మనకి హర్షవర్ధనుడు వస్తాడు. హర్షవర్ధుని కాలంలో చాలా ఎక్కువగా అంటే కనౌజును పరిపాలించాడు. ఆయన హయాంలో కుంభమేళకి చాలా ప్రత్యేకత అనేది ఏర్పడింది. ఇది మనకు ఎలా తెలుస్తుందంటే హుయాన్ త్సాంగ్ అని చెప్పేసి చైనా యాత్రికుడు భారతదేశంకి వచ్చినప్పుడు నలందలో బౌద్ధ మతం గురించి మొత్తం అనుపానం నేర్చుకుంటాడు. అప్పుడు ఈ హర్షవర్ధనుడు 5 సంవత్సరాలకు ఒకసారి సర్వమత సమ్మేళనం అని చెప్పేసి ఒక మహామోక్ష పరిషత్తును పెడతాడు. దాంట్లో అన్ని మతాల వాళ్ళు వచ్చి డిస్కస్ చేస్తారు, ఎవరు బెటర్ ఉంటే వాళ్ళని సన్మానించేవాడు. సో అలా చైనా యాత్రికుడైన హుయాన్ త్సాంగ్ నలంద నుంచి ఈ కనౌజ్కి వస్తాడు. అక్కడ అన్ని మతాల యొక్క విశ్లేషణలు అయిపోయిన తర్వాత మహాయాన మతానికి సంబంధించి హుయాన్ త్సాంగ్ చెప్పిన తత్వం అనేది నచ్చి ఆయనకు అంబారి మీద ఊరేగించి ఆయనకు ఘన సన్మానం చేయడం జరుగుతుంది. అక్కడ ఆయన రాస్తున్న పుస్తకంలో ఈ కుంభమేళ గురించి కూడా ఆయన రాయడం జరిగింది. అలా మహాకుంభమేళ అనేది 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది.